హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనబాల ప్రజాసేవ. ఈరోజు వీడియోలో మొబైల్ ఫ్రేమ్లో మనం రికార్డ్ చేసుకున్న వీడియోని మొబైల్ ఫ్రేమ్లో పెట్టి యూట్యూబర్స్కి చూపించాలనుకుంటే ఎలా చూపించవచ్చు అన్నది ఈ వీడియోలో చేద్దాం. సో అలా చేయటం వల్ల ఏంటంటే యూజర్కి మనం ఎక్స్ప్లెనేషన్ కూడా నీట్గా క్లియర్గా క్లారిటీగా అర్థమవుతుంటుంది. ఇప్పుడు మన వీడియో మీద యూజర్ కూడా అటెన్షన్ గ్రాప్ చేసి మన వీడియో చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో దానికోసమే ఈ మొబైల్ ఫ్రేమ్లో మనం రికార్డ్ చేసుకున్న వీడియోని మొబైల్ వ్యూగా యూజర్కి చూపించాలి. సో అది చూపించాలంటే ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. సో దానికి ముందు మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే మన ఛానల్ని లైక్ కూడా చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం వల్ల యూట్యూబ్ అల్గారిథం ఇంకో 10 మందికి సజెస్ట్ చేస్తుంది. దానివల్ల మన ఛానల్ గ్రో అవడానికి ఉపయోగపడుతుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మన మొబైల్ ఫోన్లో ఇన్షాట్ వీడియో ఎడిటింగ్ యాప్ అనేది ఉండాలి. అది ఉందో లేదో ఫస్ట్ చెక్ చేద్దాం. ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇన్షాట్ వీడియో ఎడిటింగ్ యాప్, ఓకే ఆల్రెడీ నా ఫోన్లో ఉంది. సో నేను డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా ఇన్షాట్ వీడియో ఎడిటింగ్ యాప్లోకి వెళ్ళి కొత్త వీడియోని ఎడిటింగ్ చేయడానికి ట్రై చేస్తున్నా. క్లిక్ ఆన్ క్రియేట్ న్యూలోకి వస్తుంది. సో న్యూ వీడియో కాబట్టి వీడియోలోకి వెళ్ళండి. ఫోటోకి ఆన్లోకి వెళ్ళకుండా వీడియో మోడ్లోకి వెళ్ళి బ్లాంక్ వీడియో. రైట్, ఇప్పుడు బ్లాంక్ వీడియో తీసుకున్నాము. మనం స్క్రీన్ రికార్డ్ చేసుకున్న వీడియో ఉంది కదా, అది ఎంత డ్యూరేషన్ ఉందో చెక్ చేసుకొని దానంతా తీసుకునేలాగా నేను ఇది తీసుకోవాలనుకుంటున్నాను. 6 minutes 41 seconds. సో దాని అంత కాకపోయినా సగం 3 minutes అయినా తీసుకోవడానికి, మీకు చూపించడానికి 3 minutes అయినా. తర్వాత దీని బ్యాక్గ్రౌండ్ తీసుకుందాం. దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ సెట్ చేద్దాం, ఎందుకంటే మొబైల్ వ్యూ ఇంపాక్ట్ మనకు కనపడాలి కాబట్టి. ఇది మనం తీస్తుంది ఏ రేషియోలో వీడియో కోసం 6:9. యూట్యూబ్ వీడియో కాబట్టి మనం ఎడిటింగ్ చేస్తుంది. సో 6:9. అదే షార్ట్స్ ఫార్మ్ అయితే 9:16. సో 6:9 ఆస్పెక్ట్ రేషియో తీసుకుందాం బ్యాక్గ్రౌండ్గా. ఓకే, ఈ బ్యాక్గ్రౌండ్లో మనం మొబైల్ ఫ్రేమ్ వ్యూ పెట్టి యూట్యూబర్ యూజర్స్కి చూపించాలనుకుంటే ఇందులో పెట్టి చూపించవచ్చు. సో దాని తర్వాత దీనికి ముందు ఒక పిఎన్జి ఇమేజ్ని మనం ఒక డౌన్లోడ్ చేసుకోవాలి. అది క్రోమ్లోకి వెళ్ళి మొబైల్ పిఎన్జి వ్యూ అనేది ఇలా ట్రాన్స్పరెంట్ పిఎన్జి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. అది మొబైల్లో చేసుకుంటే ఎందుకో అవ్వట్లేదు, అది కూడా చూపిస్తా. ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేసుకొని ఇందులో చేసుకుంటే మొబైల్ ఫ్రేమ్ పిఎన్జి అని వీటిల్లో ట్రాన్స్పరెంట్ ఇమేజ్ మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. ఏది పెడితే అంటే ఈ ట్రాన్స్పరెంట్ ఇమేజ్ని అది ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేస్తే ఈ ట్రాన్స్పరెంట్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది, మొబైల్లో చేస్తే ఇలానే వస్తుంది. సో అది కూడా చూపిస్తాను ఎందుకు వస్తుంది. సో చెప్పాను కదా. సో ఇప్పుడు మొబైల్ ఫ్రేమ్ని మనం ఇందులో పెట్టుకోవాలంటే పిఐపి ఆప్షన్లోకి పిక్చర్ ఇన్ పిక్చర్, ఇన్షాట్ వీడియో ఎడిటింగ్ యాప్లో పిఐపి పిక్చర్ ఇన్ పిక్చర్ అనేది ఒక టూల్ ద్వారా ఒక ఇమేజ్ మీద ఇంకొక ఇమేజ్ పెట్టాలనుకున్నా, వీడియో పెట్టాలనుకుంటే ఈ పిఐపి ఆప్షన్ వచ్చేయాలి. నేను క్లిక్ చేసుకుంటున్నా. సో ఫోటో కదా మనం డౌన్లోడ్ చేసుకుంది ఇందాక, ఇది నేను మొబైల్తో డౌన్లోడ్ చేస్తే ఇది ఇట్లా వస్తుంది. సో ఇలా వద్దు, నేను ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేస్తే దీన్నే ఇది ఎట్లా వస్తుంది అనేది చూద్దాం. ట్రాన్స్పరెంట్ పోయి ఇలా క్లియర్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ కనిపించకుండా. సో ఇప్పుడు నేను ఈ స్క్రీన్ సైజ్ వరకు సెట్ చేసుకుంటున్నాను. దాని తర్వాత ఇది ఎంతవరకు అయితే మనం వీడియో చేసుకోవాలనుకున్నాం, సింపుల్గా ఒక స్మాల్ ట్రిక్ ఒకటి చెప్తాను. ఇక్కడ దీని మీద ఐకాన్ మీద క్లిక్ చేసి చివరిలో ఇలా సెలెక్ట్ అయింది కదా, హైలైట్ అయ్యి ఈ ఐకాన్ మీద క్లిక్ చేస్తే వీడియో ఎండ్ అనగానే దాని మీద క్లిక్ చేసుకుంటే డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. మనం ఇలా డ్రాగ్ చేయకుండా, స్క్రోల్ అండ్ డ్రాగ్ చేయకుండా. సో అది స్క్రీన్ సరిపోయే విధంగా పెట్టుకున్నాం. ఇప్పుడు దీనిలో ఈ మొబైల్ ఫ్రేమ్లో మనం రికార్డ్ చేసుకున్న వీడియో ఈ మొబైల్ ఫ్రేమ్లో రావాలి యూజర్కి చూపించాలంటే, ఎందుకంటే ఇది చూడటానికి కూడా క్లియర్గా నీట్గా ఉంటుంది. మొబైల్ యూజర్ కూడా అటెన్షన్ గ్రాప్ చేసి ఇంట్రెస్టెడ్గా చూడటానికి బాగుంటుంది. సో దాన్ని మళ్ళీ పిఐపి అనే ఇంకొక అదే టూల్ వాడి పిక్చర్ ఇన్ పిక్చర్. సార్ వీడియో
అందులోకి డౌన్లోడ్ చేయాలి. వీడియోని నేనేం చెప్పాను, 641 ఈ వీడియోని తీసుకుంటున్నాను. సో ఈ వీడియోని తీసుకొని దీనికి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే విధంగా వీడియోను ఇట్లా పెట్టుకున్నాం, పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు. ఓకే, సో ఇది కూడా వీడియో ఆల్మోస్ట్ వీడియో అంతా వచ్చి ఉంటుంది. యా, సో పర్ఫెక్ట్గా ఉంది. సో ఇప్పుడు మనం రికార్డ్ చేసుకున్న వీడియోని చూపించాలనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మీకు 3 ఒకేసారి చూపిస్తున్నాను. చూడండి పర్ఫెక్ట్గా మొబైల్ వ్యూలో ఎలా కనిపిస్తుందో. గురించి ఇలా మొబైల్ ఫ్రేమ్లో మనం రికార్డ్ చేసుకున్న వీడియోని మొబైల్ ఫ్రేమ్లో పెట్టి చూపించాలంటే ఈ విధంగా చిన్న ట్రిక్ యూజ్ చేయాలి. ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయటం వల్ల ఇలాంటి మరెన్నో వీడియోస్ తీసేందుకు నాకు ఇంట్రెస్ట్గా ఉండి ఇటువంటి మరెన్నో వీడియోలు మన ఛానల్ నుంచి పొందవచ్చు.